దేవుడు అంటే ఆయన మనం వెళ్ళి ఆయన దగ్గర సాగిల పడితేనే, మనం ఆయన దగ్గర ఉపవాసాలు ఉంటేనే దేవుడు కనికరిస్తాడని కాదు. కృతజ్ఞత హృదయం మనకు ఉంటే చాలు. అంటే దేవుడు చేసిన మేలును బట్టి ఆదివారమున మనం మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి కానుకలు సమర్పించుకొని మనము ఆ దైవ దీవెనలతో మనం తిరిగి వెళ్ళడం అనేది ఇది మనకు కలిగినటువంటి గొప్ప వరము, గొప్ప భాగ్యము. కానీ అందులోనే తప్పులు, అందులోనే అనేక రకాల శోధనలు సృష్టిస్తూ వస్తూ ఉంటాడు సాతానుడు. కాబట్టి నిజ క్రైస్తవుడు, మరి మంచి విశ్వాసి ఎప్పుడు కూడా పట్టించుకోవడం అన్నీ కూడా, మంచి విశ్వాసం ఎప్పుడు కూడా ఒకటే, తండ్రి చిత్తాన్ని ఆయన జరిగించడమే. యేసుక్రీస్తు ఆయన చిత్తాన్ని జరిగించాడు. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, మరణం ముందు కనబడుతుంది, ఆయన అయ్యా నీ చిత్తం జరగాలంతే, నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్ను స్వస్థపరిచిన దేవుణ్ణి మర్చిపోవద్దు, నిన్ను ఆశీర్వదించిన దేవుడిని మర్చిపోవద్దు, నిన్ను తప్పించిన దేవుడు, మరణం నుంచి, రోగము నుండి, కరోనా నుండి అనేక సమస్యలను తప్పించాడు దేవుడు. నువ్వు చదువుకోవడానికి, నువ్వు ఈరోజు బ్రతికుండడానికి కారణమైనటువంటి దేవుని మర్చిపోవద్దు. ఈరోజు మనకు కండలు వచ్చినాయి అనుకోండి, దేవుణ్ణి మర్చిపోతామా అమ్మా? మర్చిపోతామా? కండలంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి బాగా కొంచెం బాడీ పెంచేస్తే మనకి ఏమొస్తుంది? కొంచెం గర్వం వస్తుంది. బాగా చదువుకుంటే ఏమొస్తుంది? కొంచెం గర్వం వస్తుంది. బాగా డబ్బులు సంపాదిస్తే ఏమొస్తుంది? కొంచెం గర్వం వస్తుంది కదా. అందరికంటే కొంచెం అందంగా ఉంటే ఏమొస్తుంది? గర్వం వస్తుంది. అందరికంటే జ్ఞానం ఎక్కువ ఉంటే ఏమొస్తుంది? గర్వం వస్తుంది. కానీ మన దేవుడు ఏం చెప్పాడు తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవాడే ధన్యుడు, హెచ్చించబడతాడంట. అంటే ఇక్కడ ఏంటి? నీ దేవుడిని హెచ్చించాలా కదా. ఐఎమ్ గ్రేట్ అంటే కాదు, మరుస్తుందా? యేసుక్రీస్తు నేను నా ప్రజలందరి కొరకు నేను ప్రాణం పెడుతున్నా కాబట్టి నేనే గ్రేట్ అని అనలే. నా పైన ఉన్న బాస్ ఎవరు? నా తండ్రి. ఆయన చిత్తాన్ని నేను జరిగించాలా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినాలా. ఒక ఆర్డర్ దేవుడు పెట్టాడు మనకి కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేను ఏమన్నాడు? ఖచ్చితంగా ఆయనకు చెందాల్సినటువంటి ఆ ఘనత ఆయనకి చెందాల. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చెయ్యవద్దు. ఇది ఖచ్చితంగా చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. అంటే దేవుడు అని అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ దేవుడు అంటే ఏంటి? వేరే ఒక దేవుడు అంటే ఏంటి? ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి దేవుడు ఏంటి అంటే ఫుడ్ ఉంటే చాలు, ఏ పైన చేస్తారు. కొంతమందికి దేవుడు ఏంటి? మందు. ఇంత మందు పోస్తే నువ్వు రోజంతా గొడ్డు చాకిరి చేయమని చేస్తాడు, ఇంతే. అన్నం వద్దు, డబ్బులు వద్దు, మంది ఇస్తే చాలు నాకు. కొంతమందికి దేవుడు ఏంటి? డ్రగ్స్. కొంతమందికి దేవుడు ఏంటి? గుట్కా. దేవుని మందిరంలో కూర్చొని గుట్కా తింటారు, దేవుని మందిరంలో కూర్చొని సిగరెట్ తాగుతారు, దేవుని మందిరంలో కూర్చొని మందు తాగుతాడు. ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అయితే అది కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. అక్కడ ఒకరోజు రాత్రి తన స్నేహితులతో కలిసి బియర్ బాటిల్స్ తెచ్చుకొని ఫుల్గా తాగేసి ఎక్కడ పడుకున్నారు? అక్కడే పడుకున్నారు. ఉదయము స్నేహితులందరూ లేచి వెళ్ళిపోయారు, ఈయన మట్టుకు లేవట్లే. ఏంటి ఏమైంది అంటే, ఈ వ్యక్తికి ఆ రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కాలు చెయ్యి రెండు పడిపోయినాయి. ఎక్కడ? చర్చిలోనే. అది ఇంకా కంప్లీట్ కాలే, ఇంకక్కడ ఆరాధన మొదలు కాలే, ఇంకక్కడ ఏ విధమైనటువంటి మరి ఆ ఆరాధనకి సంబంధించి ఏమీ లేవు. అక్కడ ఓన్లీ పిల్లర్స్ ఉన్నాయి, గోడలు ఉన్నాయి, అంతే. అది దేవుని కోసం ఏర్పరచుకున్నటువంటి స్థలము, అది పరిశుద్ధమైన స్థలముగా దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆ స్థలము పవిత్రపరచబడింది. ఆ స్థలములో దేవుని కొరకు ఏం చేయాలంట? ప్రార్థనలు చేయాలా, దేవుని కొరకు పని చేయాలా, దేవుని కొరకు కనిపెట్టాలా, దేవుని కొరకు ఉపవాసం ఉండాలా, స్తుతి ఆరాధన, మరి ఇవన్నీ అక్కడ ఉండాలి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, అతడు తెలిసి కూడా స్నేహితులతో కలిసి కూర్చొని
పీకలాగా మందు కొట్టి పడుకున్నాడు. అందరూ లేచి వెళ్ళిపోయారు, ఇతడు మట్టుకు లేవలేదు. నెక్స్ట్ డే హాస్పిటల్లో మూతి వంకరపోయి, కాలు చేయి వంకరపోయి ఉంటే నేను ఇంకొక పాస్టర్ స్నేహితుడు ఇద్దరం కలిసి వెళ్ళి చూసి ప్రార్థన చేసి మేము వచ్చినాము. యవనస్తుడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇది వాస్తవంగా జరిగిన విషయాలు. ఆయనకి ఇవ్వవలసినటువంటి ఘనత, ఆయనకి ఇవ్వవలసినటువంటి మర్యాద, ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి సమయాన్ని నువ్వు దేవుని మందిరములో నిర్లక్ష్యము చేస్తే అది నీకు ఎప్పుడైనా అది నీకు శాపంగా మారవచ్చు. అది నీకు భయంకరమైన కీడును తీసుకొని రావచ్చు. అందుకే నేను అంటాను, మందిరంలో అడుగుపెట్టినప్పటి నుంచి మనం ఇంటికి వెళ్ళేంత వరకు మనము దేవుని స్తుతించడం అనే ఒక ఆలోచనతో, ఆరాధించడం అనే ఆలోచనతో ప్రార్థించాలి. అక్కడ నేను వెళ్ళినప్పటి నుంచి నా ప్రవర్తన నేను సరి చేసుకోవాలి. వేరే ఏం ఆలోచించకూడదు, నేను వేరే ఏమి ఆలోచన నాకు రావద్దు. ఇది మూవీ కాదు కదా. చాలా యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరినీ చూసి మనం నవ్వుకోవడం, వాళ్ళ గురించి మనం కామెంట్స్ చేయడం, వాళ్ళ గురించి మనము ఏదేదో తీర్పులు తీర్చడం అనేది అక్కడ ఉండదు. ఇది మూవీ కాదు, ఇది సన్నిధి, దేవుని సన్నిధి. ఆయన గురించి మాట్లాడుకోవాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనకు ప్రార్థించాలి, ఆయనను గణపరచాలి. ఇది కాదు అక్కడ ఇంకేదో జరిగింది అంటే కనుక దానికి బాధ్యత నువ్వే వహించాలి. అంతేనా? దేవుడు నన్ను ఆశీర్వదించాలని మనం కోరుకుంటాం. దేవుడు నన్ను స్వస్థపరచాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు గొప్పగా మమ్మల్ని దీవించాలి మనం అనుకుంటున్నాం. కానీ అది ఇక్కడ జరగట్లేదు. దానికి వేరే శాపం మన పైన పడి మనల్ని వేధిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు చేయాల్సింది చేయకుండా చెయ్యరానిది మందిరం కొరకు నువ్వు చేస్తున్నావు కాబట్టి నిన్ను దేవుడు ఖచ్చితంగా మొత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరో ఈరోజు మరి చనిపోయినట్లుగా కాలు చేయి పడిపోయి పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈరోజు నాకు తెలిసి చాలామంది ఉన్నారు. ఎందుకంటే వారికి ఇచ్చినటువంటి ఆ ఘనతనేమి, వారికి ఇచ్చినటువంటి ఆ కృపనేమి వారు నిర్లక్ష్యం చేస్తారు. హల్లెలూయా. ఏం చేశారు? నిర్లక్ష్యము. మరి ఆ నిర్లక్ష్యము కారణంగా మరి వారి జీవితంలో అది జరిగింది. యోహాను సువార్త 4:32. భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చేనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చాలు. భుజించుటకు ఆహారము అంటే ఇక్కడ ఎవరు అడిగారు ఈ మాట? మరి ఏమన్నా ఉందా అక్కడ? ఒక పిల్లవాని దగ్గర చూస్తాం 5 రొట్టెలు 2 చిన్న చేపలు. మరి దేవుడు వాటిని తీసుకొని ఆశీర్వదించాడు. సమర్పణ కావాలా? సమర్పణ లేదు. ఆ పిల్లోడు వాటిని ఇవ్వడానికి వెనకడుగు వేయలేదు. నీకు ఆ మనసు ఉందా? వారి కోసం చూస్తున్నాడంట. ఆయనను ఆరాధించు వారిని తండ్రి వెతుకుచున్నాడు. 23 కూడా చదువుతాం. 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. చాలండి. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలి. మరి అది వస్తుంది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది అంటున్నాడు. ఆయన మనకు చేసిన ఉపకారములను మరి వాటిలో దేనిని కూడా మర్చిపోకుండా ఆయనను ఆరాధించాలి. అలాంటి వారి కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. అంటే దేవుడు చేసిన ప్రతి దాన్ని మనము జ్ఞాపకము చేసుకోవడమే కాదు, దానికి తగినట్లుగా మనము కృతజ్ఞత చెల్లిస్తూ మరి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కదా. మనం వస్తాం, కూర్చుంటాం, మనము వెళ్ళిపోతాం. కానీ మనం వచ్చిన ఆ యొక్క దినము మనం ఆరాధించామా, మనం స్తుతించామా, మనం ప్రార్థించామా, మనం ఎలా మళ్ళీ తిరిగి వెళ్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా.